ఈరోజు ఉన్నదో. సో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9,000 కోట్ల వరకు కూడా రైతు భరోసా నిధులు అవన్నీ కూడా డిపాజిట్ చేయడం జరిగింది. సో మన ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో చూసుకుంటే ఇంతకుముందు రైతు బంధు ప్రోగ్రాం కానివ్వండి, తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా నిధులు కానివ్వండి, హైయెస్ట్ ఒక సీజన్కి ఇంతకుముందు ఇచ్చింది అంటే 190 కోట్లు ఇంతకుముందు ఇచ్చినాం. సో రైతులకు అందరూ కలిపి 190 కోట్లు ఇంతకుముందు ఉన్న సీజన్లు ఇచ్చినాం. మరి ఈసారి 6,000 ఒక ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 2,55,000 మంది రైతులకు మన జిల్లా వ్యాప్తంగా 214 కోట్లు అంటే ఫస్ట్ టైం మన జిల్లాలో తాగడం జరిగింది. సో 214 కోట్లు కూడా మొత్తం మన రైతుల ఖాతాలో అందరి ఖాతాలలో కూడా ఇప్పటి వరకు జమ అయిపోయింది. 2,55,000 మంది రైతుల ఖాతాలో 214 కోట్లు జమ అయింది. అదే కాకుండా మొన్నటే మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా కంప్లీట్ అయింది. సో ఏదైతే మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉందో, సో ఈ దాంట్లో ఈ వరి కొనుగోలు దాంట్లో కూడా సుమారుగా 80,000 మంది రైతుల ఖాతాలలో 736 కోట్లు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లలో డిపాజిట్ అయినాయి. ఇంకొక 2-3 కోట్లు మిగిలితే అవి కూడా ఇంకొక 2-3 రోజుల్లో మనం కంప్లీట్ చేయబోతాము. సలహాలు సూచనలు కావాలంటే కూడా వాటికి కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతులకు అందుబాటులో ఉండి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీసీ సెటప్ కూడా సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు పెట్టి ఈ వీసీ సెటప్ కూడా ప్రతి మండలంలో కూడా మనము ఈ వీసీ సెటప్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి ట్యూస్డే కూడా ఈ రైతు నేస్తం కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా అగ్రికల్చర్ శాస్త్రవేత్తలతో రైతులకి ముఖాముఖి పెట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే విధంగా రైతులకు ఏమైనా వాళ్ళకి సందేహాలు ఉంటే కూడా అవన్నీ కూడా తీర్చే విధంగా కూడా ఈ కార్యక్రమం కూడా మనము రైతు నేస్తం కార్యక్రమం ప్రతి మంగళవారం మార్నింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది కూడా రైతులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనేసి మీ అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా పేరున జిల్లా యంత్రాంగం తరఫున వ్యవసాయ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతాము కూడా రైతులకి. సో ఇప్పుడు మనకు రైతు భరోసా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 1 వీక్ 10 డేస్లో మళ్ళీ 500 రూపాయలు బోనస్ కూడా వాళ్ళ ఖాతాలలో జమ అవుతుంది. సో ఆ రైతులకి ఆదుకునే విధంగా రైతులకు హెల్ప్ అయ్యే విధంగా మొత్తం సో రైతు భరోసా నిధులు కానివ్వండి, మళ్ళీ వరి కొనుగోలు నిధులు కానివ్వండి, ఇప్పుడు బోనస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ జమ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. ఒకటి మనం అందరం కూడా అభినందించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం మన జిల్లాలో 200 కోట్లుకి క్రాస్ అయ్యి పెట్టుబడి కనుక ఇంతకుముందు 5,000 ఉంటుండే ఇప్పుడు 6,000 per ఎకరానికి ఇస్తున్నాం కాబట్టి 214 కోట్లు ఆల్రెడీ రైతుల ఖాతాలో జూన్ మాసం ముగియక ముందే జమ అయింది. మరి దీన్ని అందరూ కూడా రైతులు మన జిల్లా రైతులు అందరూ కూడా సద్వినియోగపరచుకొని ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రైతు భరోసా నిధులను